మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు శుభములు. ఓకే. మరలా మనం కలుసుకున్నాం. గతంలో కొన్ని పాఠాలు మీరు వినుండారు. కొన్ని నేడు యూట్యూబ్లలో కానీ లేదంటే బోధల్లో కానీ కొంచెము బైబిల్కి భిన్నమైనటువంటి బోధలు ఉంటున్నందువలన కొన్ని వీడియోలు చేయవలసి వచ్చింది. ఒకటి ప్రధానంగా మూడు అంశాలు. ఒకటేంటంటే సంఘము అనగా ఏంటి? సంఘము అంటే సరైనటువంటి అవగాహన లేనటువంటి రోజులు ఇవి. ఎందుకంటే దేవుడు ఒక్కడే చెప్పి నమ్ముతున్నాము. అలాగనే విశ్వాసము ఒక్కటే నమ్ముతున్నాము. గ్రంథము కూడా ఒకటే, మనకు దేవుడి చుట్టూ గ్రంథము బైబిల్ 66 పుస్తకాలు. రక్షణ ఒకటే అని నమ్ముతున్నాము. కానీ ప్రపంచం మొత్తంలో చూసుకుంటే ఏదో ఒక ఇండియాలోనూ లేకుంటే ఆంధ్రప్రదేశ్లోనూ అలా కాకుండా ప్రపంచం మొత్తం మీద సంఘము అంటే అర్థం తెలియకుండా ఉండుట చేత అనేక సంఘాలు ఈరోజు పుట్టగొడుగుల్లాగా వెలుస్తున్నాయి అనేటువంటిది సత్యం. కాబట్టి సరైన అవగాహన కొరకు సంఘము అనేటువంటి అంశం మీద మనము కొన్ని వీడియోలు చేస్తున్నాము. దయతో అవి చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చూడండి. ఆ తర్వాత రెండవదిగా కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశం ఏంటంటే ఆరాధన అంటే ఏంటి అనే సంగతి కూడా కన్ఫ్యూజ్గానే ఉంటుంది. అందుకని ఈరోజు మనము ఆరాధన అనేటువంటి అంశం మాట్లాడబోతున్నాం. తర్వాత దానికి ముందు ఇంకొక అంశం కూడా మనం నేర్చుకున్నాం. అదేంటంటే దైవత్వం. క్రీస్తు దైవత్వాన్ని గురించి ఈ రోజులలో చాలా వరకు ఆ గడిబిడి చేస్తున్నారు. యూట్యూబ్లలో ఎక్కటము, ఆ తర్వాత ఒకరికొకరు ఛాలెంజ్లు విసురుకోవటము, మీసాలు తిప్పటము, తొడలు తట్టడము, ఇలాంటివి మనం చూస్తుంటాం. ఒక ఆయన అయితే యేసుక్రీస్తు దేవుడే కాదు, ఆయన సాధారణమైనటువంటి ఒక ప్రవక్త, అందరిలాగా ఒక మంచి వ్యక్తి అనేటువంటి బోధ చేస్తున్నాడు. ఇంకొంతమంది అయితే యేసుక్రీస్తు దేవుడేను, మనకు దేవుడు కాదు అని చెప్పినని ఇంకొక ఆయన దాన్ని డిఫైన్ చేస్తున్నాడు. ఇంకొందరైతే అసలు భిక్షగాడు అన్నట్టుగా ఆయన క్రియేట్ చేసి అవహేళన చేసేటువంటి రకంగా కూడా మాట్లాడుతున్నారు. పరలోకంలో దేవుడు కన్నాడు, ఆయన కన్నాడు కాబట్టి ఆయన కుమారుడైనాడు. ఆ కుమారుడు తక్కువ వాడు, కన్నటువంటి తండ్రి ఎక్కువ వాడు. కాబట్టి ఎక్కువ దేవుడు తక్కువ దేవుడు అని చెప్పి దేవుల్ని ముగ్గురుగా చూపించడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నందువలన కొన్ని వీడియోలు చేయాల్సి వచ్చింది. సరే, మీరు చదువుకొని వాస్తవం ఏంటో వినండి, చెప్పిన ఏదండి, తప్పేం లేదు. అయితే ఏది సత్యమో గ్రంథంలో ఏది ఉందో అది చదువుకొని మీరు నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది నేటి సమాజం. ఎందుకంటే ఆ, వక్రీకరిస్తున్నారు కాబట్టి, సత్యం ఏదో తెలుసుకోవాలి కాబట్టి మన క్రైస్తవుడి యొక్క బాధ్యత అది. ఏది వాస్తవం, ఏది నిజమైనటువంటిది అనే సంగతి తెలుసుకొని అలాగే దేవునికి అనుకూలంగా మన జీవితాలు కొనసాగించుకోవాలని ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈరోజు ఆరాధన అనగానేమో మనము నేర్చుకోబోతున్నాం. ఆరాధన కూడా చాలా మందికి ఆరాధన అంటే ఏంటో అనే సంగతి కరెక్ట్ అయినటువంటి అవగాహన లేకపోతే కొందరికి ప్రధానంగా ఈ విషయము క్రీస్తు సంఘాలలోనే గందరగోళ పరిస్థితి. ఓకే. అందువల్ల ఆరాధన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆదివారం నాడు మనం జరుపుకుంటాం కదా 5 కార్యక్రమాలు. ఆదివారం నాడు చేసేటువంటిదే ఆరాధన. మిగతా సోమవారం, మంగళవారం, బుధవారాల్లో, శుక్రవారాలు చేసేటువంటిది ఆరాధన కాదు అనేటువంటి వాళ్ళ భావంతో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆరాధన అంటే ఏంటో మనము నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆరాధన అనేటువంటి అంశాన్ని నేను మీకు బోధించాలని చెప్పని ఆశ. అందువల్ల ఈరోజు ఈ వీడియోని చేస్తున్నాను.
ఓకే, నేర్చుకుందాం, చదువుకుందాం, లేఖనాలని పరిశీలన చేస్తాం. ఆరాధన అనే అంశాన్ని ఈరోజు నేర్చుకోబోతాం. ఆరాధన అనగానేమి అనేటువంటిది లెసన్ నెంబర్ 1. ఆరాధనలో ఆ చాప్టర్లో కొన్ని లెసన్స్ ఉంటాయి. మీకు ఒక 5 6 లెసన్స్ నేను నేర్పించబోతున్నాను. అందులో లెసన్ నెంబర్ 1 వచ్చి ఆరాధన అనగానేమి అనేటువంటిది మీరు హెడ్డింగ్ రాసుకొని ఆ హెడ్డింగ్ కింద మీరు చెప్పేటువంటి అంశాలు రాసుకోండి. వీలైతే ఒక నోట్స్లో రాసుకోవటం మంచిది. ఎందుకు రాసుకోవాలంటే వినండి, అది వేరే విషయము. మీరు బస్సులో పోతానైనా లేకుంటే ట్రైన్లో పోతున్న ప్రయాణంలో మీరు వినొచ్చు. అయితే మీకు అవి గుర్తుండిపోవచ్చు, మళ్ళీ మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. మానవుని యొక్క బ్రెయిన్ అలాంటిది. అందుకని ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని నోట్స్ దగ్గర పెట్టుకొని, బైబిల్ దగ్గర పెట్టుకొని, ఆ, పేనా దగ్గర పెట్టుకొని రాసుకోవడం మంచిది. అవి ఎప్పుడైతే పేనాతో నోట్స్ మీద పడతాయో అవి మనకు మైండ్కు బాగా ఫిక్స్ అయిపోతాయి. మరలా మళ్ళీ చదువుకోవచ్చు, అలా గుర్తు చేసుకోవచ్చు. ఆ, అందువల్ల ఉపయోగకరంగా మీకు ఉండొచ్చు. ఓకే, ఆరాధన అనగానేమి అనేటువంటి అంశం నేర్చుకునే ముందుగా మనం ఏం చేయాలంటే ఏది ఆరాధన కాదో తెలుసుకోవాలి. ఇది ఒక సూత్రం. ఏంటి అంటే పాజిటివ్ నేర్చుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు నెగిటివ్ ఏంటో, నెగిటివ్ థింగ్ ఏంటో నేర్చుకుంటే ఆటోమేటిక్గా పాజిటివ్ మనకు అర్థమైపోతుంది. ఓహో ఇదే అని. అంటే ఆరాధన అనగా ఏమి కాదు అనే సంగతినే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే, ఆరాధన అనగా ఏమి కాదు. ఆరాధన అనేటువంటిది మానవుడు పొందేది ఆరాధన కాదు. అంటే మనం పొందుకుంటాం, మనం సంపాదించుకుంటాం, మనం గ్రహించుకుంటాం, మనకు వర్తిస్తుంది. అది ఆరాధన కాదు. అంటే ఏది ఆరాధన అంటే దేవుడు పొందాల, దేవుడు మహింపరచబడాల, దేవుడు సంతోషించాల, దేవుడు నాంగ్రహించాల, ఆయనకి చెందాల, ఆయన సంతోషపడాల మన విషయమై. అది ఆరాధన. అంటే మానవుడు పొందేటువంటిది ఆరాధన కాదు. ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూస్తాము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో ఆ, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చెప్పింది, చింతించబాకండి అని చెప్పింది యేసు ప్రభు చెప్పినటువంటి మాట. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకమంటాడు. మొదట ఫస్ట్ ఏం చేయాలంటే ఆయన రాజ్యముని వెతకాలి. ఓకే, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను అన్నాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. మీకు అంటే మనకు. మనం ఏం చేయాలంట? ఆ నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఎందుకొరకు వెతకాలి అంటే తినేదానికి తిండి దొరకాలంటే ఆయనని ఎతకాలి. అంటే ఆయన రాజ్యాన్ని ఎతకాలి, ఆయన నీతిని వెతకాలి. బట్ట కావాలా, నివాసం కావాలా, మనకి ఏమైతే తక్కువ ఉంటున్నాయో, ఏమైతే మనకి లేవో, అది జ్ఞానము కూడా కావచ్చు. బైబిల్ జ్ఞానం, లేదా సంతానం, లేదంటే ఇంకొకటి ఇంకొకటి ఏదైనా కావాలి. కావలసినప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన నీతి ఆయన రాజ్యం ఏదో ఎతికితే అవన్నీ మీకు అనుగ్రహించబడను అన్నాడు. అంటే అవి మనం పొందుకుంటాం. వాటిని సంతానము, జ్ఞానము, ఆహారము, బట్ట, ఇల్లు, వాకిలి, ఇలాంటివి మనం పొందుకుంటాం. అలా మనం పొందుకునేటువంటి, మనకు వచ్చేటువంటి అది ఆరాధన కాదు. ఏది ఆరాధన అంటే దేవుడు పొందాలి, మన ద్వారా దేవుడు పొందాలి. అది ఆరాధన. ప్రార్థన ద్వారా మనం అడుగుతాము, అవి మనకి ఇవ్వబడతాయి, దేవుడు మనకి ఇస్తాడు, అవి మనం పొందుకుంటాం. అయితే ఆరాధన అట్ట కాదు, అది దేవుడు పొందుకునేటువంటిది. మన ద్వారా దేవుడు పొందుకునేటువంటిది ఆరాధన. అది దేవుడికి చెందేటువంటిది ఆరాధన. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. చర్చి బిల్డింగ్ ఉంది, అది మనకు. ఎందుకంటే ఎండకు ఎండకుండా, వర్షంకు తడవకుండా సేఫ్ సైడ్గా
ఆరాధన జరపడానికి ఒకవేళ నువ్వు అడిగి ప్రార్థన చేయొచ్చు. దేవుడు అనుగ్రహించవచ్చు. చర్చ్ బిల్డింగ్ కట్టుకోవచ్చు. అందులో ఆరాధన జరుపుకోవచ్చు, ప్రార్థనలు అన్ని జరుపుకోవచ్చు, దేవుడి కార్యక్రమాలు. అయితే అది దేవుడికి సంబంధించిందా? దేవుడికి అది వర్తిస్తుందా? దేవుడు దాన్ని నివాసం చేస్తాడా? అది దేవునిదా అని చెప్పంటే కాదు, అది దేవునిదే కాదు. ఇది దేవుని మందిరము అంటాం. కాదు. మనం సంఘం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో వాళ్ళ మధ్యలో ఉంటానన్నారు, కానీ ఆ చర్చి బిల్డింగ్ లో దేవుడు ఉండడు. అది మనం పొందుకునేటువంటిది, మన కొరకు, మన సేఫ్టీ కొరకు చర్చి బిల్డింగ్. అదేవిధంగా ఒక సువార్థికుడికి కొంత సహాయము చేయొచ్చు. ఎవడు చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు. ఉన్నటువంటి వాడు, లేకుంటే ప్రేమ కలిగినటువంటి వాడు ఆ, సువార్థికుడి మీద దేవుని పనిలో సాటి అయినటువంటి సహాయం అందిస్తూ అది సహాయం చేయొచ్చు. అది అధికంగా చేయొచ్చు. లేదు ఇంకొక విషయం, ఇంకొక రకంగా ధాన్య రూపంలో చేయొచ్చు. అయితే ఇది ఎవరు పొందుకుంటారు? మనం పొందుకునేటువంటిది అది. ఓకే. అది ఇండియా వాడు చేయొచ్చు, జర్మనీ వాడు చేయొచ్చు, అమెరికా వాడు చేయొచ్చు. ఓకే. అదే విధంగా విద్య ఉంది. దేవుని అడగొచ్చు. ఒక స్టూడెంట్స్ ఈ రోజులలో ఉంటున్న చదువుకున్నటువంటి పిల్లలు, మంచి యవనస్తులు చదువులలో అర్థం చేయొచ్చు. తండ్రిని అడగొచ్చు, తండ్రి నాకు జ్ఞానం ఇయ్యి తండ్రి, విద్య నాకు అవసరము, నాకు ఉద్యోగం అవసరము, నేను ఒక ఉద్యోగం చేసి నేను వివాహం చేసుకొని నా భార్యను నేను పోషించుకోవాలి అని చెప్పిన ఆశ కలిగి ఆ దేవుణ్ణి అడగొచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఆయన ఇస్తాడు. అది ఎవరిది? అది నీకు చెందుతుంది, నాకు నీకు చెందుతుంది, ఈ లోకం నరులకు చెందుతుంది. అది దేవుడికి చెందదు. ఆయన ఇచ్చేటువంటిది ఎడ్యుకేషన్. వైద్యం, ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యాన్ని అడగొచ్చు. అది మనం పొందుకుంటాం, మనం బాగుపడతాం. ఓకే, మంచిది. ఇవన్నీ మనం పొందుకునేటువంటి, దేవుడు పొందుకునేటివి కాదు. చర్చి బిల్డింగ్ కానీ, లేదంటే ఒక స్వార్థ సహాయం కానీ, లేకుంటే ఒక విద్య కానీ, ఎడ్యుకేషను, లేకుంటే ఒక ఆరోగ్యము కానీ, వైద్యము కానీ, ఇలాంటి ఏదైనా తీసుకోవచ్చు. అవన్నీ మనము పొందుకుంటాము. అది తండ్రైన దేవుని ద్వారా మనం పొందుకుంటాం. అయితే ఆరాధన అంట కాదు. ఆరాధన మన ద్వారా తండ్రికి చెందుతుంది. తండ్రి పొందుకుంటాడు, తండ్రి ఆనందిస్తాడు. ఓకే, అర్థమై ఉండొచ్చు. ఆరాధన నరుడికి, లేకుంటే మానవుడు పొందేటువంటిది ఆరాధన కాదు. అది దేవుడు పొందేదే ఆరాధన అనేటువంటిది నంబర్ 1 పాయింట్. యెహెజ్కేలు 46 అధ్యాయము 3వ వచనం. యెహెజ్కేలు 46:3. మరియు విశ్రాంతి దినములలోను అమావాస్య దినములలోను, అంటే ఆ దినాలు కూడా చెప్పాడు. విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చేయబడెను. యెహోవాకు ఆరాధన. నరులు ఏం చేయాలా? మందిరం దగ్గర నిలబడుకోవాలా. ఆ దినాలు కూడా చెప్పాడు. విశ్రాంతి దినాలు అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా, కొత్త నిబంధన ప్రకారంగా కాదు. విశ్రాంతి దినాలలో, అమావాస్యలలో జనులు ఆ మందిరం తలుపు దగ్గర నిలబడుకొని యెహోవాకు ఆరాధన చేయాలి. అంటే యెహోవాకు ఆరాధన ఎవరికంటే యెహోవాకు. అంటే యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు. యెహోవా అనగానే తండ్రి కాదు. చాలా మంది బ్యాడ్ థింక్ ఏంటంటే యెహోవా అనగానే తండ్రి అయిన దేవుడు అని చెప్పి అనుకుంటున్నారు. తప్పు అది. యెహోవా అంటే దేవుడు, యెహోవా అంటే ప్రభువు, లార్డ్ అని. యెహోవా అంటే లార్డ్ అంతే. అంటే తండ్రి అయిన దేవుడు యెహోవానే, కుమారుడైన దేవుడు యెహోవానే, పరిశుద్ధాత్ముడు కూడా యెహోవానే. యెహోవా అంటే లార్డ్ అనేది. కాబట్టి యెహోవాకు చెందుతుంది ఆరాధన, యెహోవాకు చేయవలెను అన్నాడు. అంటే ప్రభు అయినటువంటి వానికి, దేవుడైనటువంటి వానికి, రక్షకుడైనటువంటి వానికి ఆరాధన చెందాలి, ఆరాధన చేయాలి. అంటే ఆరాధన ఎవరికి చెందుతుందంటే దేవుడికి చెందుతుంది, యెహోవాకి చెందుతుంది. మనం పొందుకునేటువంటిది ఆరాధన కాదు. ఆయన పొందుకునేటువంటిది, దేవుడు పొందుకునేటువంటిది ఆరాధన.
తేడా మీకు తెలిసి ఉంటుంది. దీని మధ్యలో తేడా మనము, దేవుడు. మన ద్వారా దేవునికి చెందేదేమో ఆరాధన, దేవుని ద్వారా మనకు చెందేదేమో ప్రార్థన. మన ఇరువురు మధ్య, దేవునికి మనకు మధ్యలో ఆరాధన, ప్రార్థన ప్రధానంగా ఉంటుంటాయి. ఈ రెండే ప్రధానంగా నడుస్తుంటాయి మన మధ్యలో, అంటే దేవునికి మనకు మధ్య. ఏ అది పాటల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, లేదంటే రొట్టె ద్రాక్ష రసము ఆజ్ఞ ప్రకారము మనం చేయొచ్చు, కానుకల ద్వారా కావచ్చు. అయితే దేవునికి మనకు మధ్య జరిగేటువంటిది డీలింగ్స్ ఏంటి అంటే, మనము ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకుంటాము. దేవుడు ఏం చేస్తాడంటే మన ద్వారా మహిమపరచబడతాడు. మహిమపరచుట, దేవుని గౌరవించుట, దేవునికి లోపడుట, దేవునికి భయపడుట, భయంతోనూ వణుకుతోనూ ఆయన సేవించాలి. ఆయన పొందేటువంటిది. నా బిడ్డలు ఎంత భయంగా, ఎంత భయంతో, ఎంత భక్తితో నా దగ్గరకు వస్తున్నారు అని చెప్పంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. అది ఆయన పొందేటువంటిది. అది ఆరాధన. నీ యాటిట్యూడ్, నీ ప్రవర్తన, దేవుని ఎడల నీకున్నటువంటి ప్రవర్తన, దేవునికి నువ్వు ఇచ్చేటువంటి గౌరవం, ఇది ఆరాధన. ఓకే, ఒక రకం. అంటే మనం పొందుకునే, నరుడు పొందుకునేటువంటిది ఆరాధన కాదు, దేవుడు పొందుకునేటువంటిది ఆరాధన అనేటువంటిది ఒక పాయింట్. ఓకే, నెక్స్ట్ రెండో పాయింట్. ఆరాధన అనేటువంటిది సమాజ సేవా కార్యక్రమాలు చేయుట కాదు. కొంతమంది సమాజ సేవా కార్యక్రమాలు చేస్తారు. రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో ఆ బీదలు ఉంటారు, వాళ్ళ దగ్గర పోసి ఆహారం పెట్టారు, వస్త్రాలు ఇస్తారు, దుప్పట్లు ఇస్తారు. ఓకే, అది సేవా కార్యక్రమాలు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ధనం ఉందా, హెచ్చించవచ్చు, సేవా కార్యక్రమం చేసుకోవచ్చు, అందులో తప్పేం లేదు. అంటే సేవా కార్యక్రమాలే నేను చేసినాను, అదే ఆరాధన, దేవుడు నన్ను ఇష్టపడతాడు అని చెప్పి నేను నీకు ఆరాధన, చర్చికి రాడు, ఆయన ప్రార్థనకు రాడు, సమావేశాలు జరుగుతుంటే రాడు, సంఘాలకు కూడుకుంటే రాడు, ఆయన ఒంటరిగా పోతాడు రైల్వే స్టేషన్లో, ప్యాకెట్లు తీసుకొచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు పేదలకు. అమ్మల ఆరాధనకు మాత్రము, లేకుంటే ప్రార్థనకు మాత్రం రాడు. అని ఆయన ఉద్దేశం ఏంటి? నేను దేవునికి సేవ చేశాను అంటాడు, దేవుని ఆరాధించాను అనుకుంటాడు. ఆయన తప్పది. అది సేవా కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలు వేరు, ఆరాధన వేరు. సేవా కార్యక్రమాలు వేరుగా ఉంటాయి, ఆరాధన వేరుగా ఉంటుంది. కాబట్టి ఆరాధన అనేటువంటిది సేవ, సమాజానికి సేవ చేసేటువంటి ఒక కార్యక్రమం కాదు, అది కాదు. యేసుక్రీస్తు ఒకసారి అంటాడు, ఏమని అంటే మత్తయి సువార్త 25 అధ్యాయంలో 35 వచనం నుంచి చూడండి. 35, 25, మత్తయి సువార్త 25 అధ్యాయము 35 వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పిక గొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి అంటాడు. ఓకే, ఎప్పుడు అవి వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, మేము ఎప్పుడు అన్నం పెట్టాము అంటారు. నువ్వెప్పుడు దాహంగా ఉన్నావు, మేము ఇప్పుడు దాహం ఇచ్చాము అంట. అప్పుడు ఆయన అంటాడు, బీదలకు పెడితే నాకు పెట్టినట్లేని. ఓకే, అల్పులైనటువంటి మీ సహోదరులు, అల్పునటువంటి వాళ్ళకి ఎవరైనా మీరు పెడితే నాకు పెట్టినట్లే అంటాడు. ఓకే, అది పెట్టవచ్చు, పెడితే దేవుడికి పెట్టినట్టే. కానీ అదే ఆరాధన అని చెప్పి అనుకోకూడదు. అది ఆరాధన కార్యక్రమము కాదు, అది సేవా కార్యక్రమము. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, అక్కడ మళ్ళీ ఏమంటాడంటే 1 కొరింథీ 13 అధ్యాయంలో నాకు మాట ఉంది. బీదల కొరకు అంటే ప్రేమ గురించి చెప్పేటప్పుడు, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను అంటాడు. నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినాను, కాల్చబడడానికి నా శరీరం అప్పగించినా కూడా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను అంటాడు. ప్రయోజనమేమీ లేదు అంటాడు. ప్రయోజనమేమీ లేదు.
బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. శూన్యం ప్రయోజనం. ఎప్పుడు ప్రేమ లేదు. బీదల కొరకు ఆస్తి అంతా రాసి ఇచ్చినట్టు కొంతమంది ఆస్తి అంతా రాసి చేస్తుంటారు పేదల కొరకు. శరీరాన్ని అప్పగిస్తుంటారు కొంతమంది. నువ్వెన్ని చేసినా కూడా అది సమాజ సేవా కార్యక్రమమే కానీ ప్రయోజనము శూన్యము జీరో అన్నాడు. జీరో, ప్రయోజనం జీరో అన్నాడు. అది సేవా కార్యక్రమాలు. అవి ప్రేమతో చేసేటువంటి కాదు. ప్రేమ అనేటువంటిది అక్కడ మనకు కనిపించదు. ఎగ్జాంపుల్, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఇవన్నీ మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి చేయటము తప్పని నేను అంటం లేదు, కానీ ఆరాధన అనేటువంటిది దానికి దీనికి తేడా ఉంది. ఇది ఆరాధన కాదు. దేవుని కొరకు చేయొచ్చు నువ్వు. అదే దేవుడు కొరకు చేస్తున్నావు, కానీ ఇది దేవుడు పొందటం లేదు. ఆయనకేం ఆకలి ఉండదు, ఆయనకేం దప్పిక ఉండదు, ఆయన ఏం పరదేశం కాదు. యేసుక్రీస్తు అన్నాడు, నేను ఆకలి కొంటిని అంటే ఆయనకి ఆకలి అవుతుంది. ఆయన శరీరంతో ఉన్నాడా? లేదే. ఓకే. ఆయన దప్పికొంటాడా? లేదా. ఆయన ఆత్మస్వరూపి. నువ్వు ఇచ్చే నీళ్ళ కంటే మంచి నీళ్ళు ఆయన దగ్గరకు ఉంటాయి ఒకవేళ. లేదే. ఆయన పరదేశిగా ఉంటాడు. ఆయనకు ఒక దేశం అంటూ ఉంది. ఆయన ప్రలోకంలో ఉంటాడు. పరదేశి కదా, ఈ దేశం కాదు కదా. కాబట్టి ఈ సహోదరులకి చేయమన్నాడు, పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి, అల్పులకు చేయమన్నాడు. చేయొచ్చు. అయితే అదే ఆరాధన కాదు అని చెప్తున్నాను నేను. ఆరాధన అనేటువంటిది దేవుడు పొందుకోవాలి. నువ్వు ఇచ్చేటువంటిది ఈ సేవా కార్యక్రమాలు నరులు పొందుకుంటారు, నరులు తింటారు. నువ్వు దుప్పటిస్తే నరులు కప్పుకుంటారు, సరి తీర్చుకుంటారు. నువ్వు వస్త్రం ఇస్తే కట్టుకుంటారు, నరులకు చెందుతుంది. నువ్వు ఆహారం పెడితే నరులు తీసుకుంటారు, వాళ్ళు తింటారు, వాళ్ళు ఆకలి తీర్చుకుంటారు. దేవుడికి ఏమీ చెందదు. ఒకవేళ నువ్వు మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళు చెప్పిన దేవుడు సంతోషించవచ్చు, సంతోషిస్తాడు కూడా. అంత మాత్రాన దేవునికి నువ్వు ఆరాధన చేయలేదు. దేవునికి నువ్వు ఆరాధన చేయలేదు. ఆరాధన వేరు, ఈ సమాజ సేవా కార్యక్రమాలు వేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్, ఒక రెండు ఎగ్జాంపుల్ మనం చూస్తాం. మత్తయి సువార్త 2 అధ్యాయం 10-11 చూస్తే, అక్కడ యేసుక్రీస్తు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వస్తారు. వచ్చి యూదులకు రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడున్నాడు, మేము ఆయన పూజించాలి అని చెప్పని వెతుకుతారు. ఆయన కనిపించినప్పుడు ఆ ఇంట్లో ప్రవేశించి వాళ్ళ తల్లినటువంటి మరియను ఆయన శిశువును చూసి శిశువుకు సాగిలపడి వర్షిప్ చేసినట్టుగా ఉంటుంది మనకు అక్కడ. ఓకే. ఆయన పూజించిరి అని ఉంటుంది. ఆ తర్వాత కొన్ని వస్తువులు వాళ్ళకి బహుమతిగా ఇచ్చారు. అంటే బిడ్డ పురిట్లో బిడ్డ, ఆయన ఏం తీసుకోడు. అయితే వీళ్ళు ప్రేమతో తీసుకొచ్చి ఇచ్చినారు, దేవునికి అర్పించారు. అక్కడ పూజించిరి అని ఉంటుంది. ఆ తల్లికి తండ్రి చేతులలో పెట్టుండొచ్చు ఈ బంగారు కానీ, ఈ బోళం కానీ, ఈ సాంబ్రాణి కానీ. ఓకే. అయితే ఇది ఏంటి కార్యక్రమం అంటే సేవా కార్యక్రమాలు ఆ రోజులలో. ఆ రోజులలో కానీ ఈ రోజులలో కానీ ఒక పురిటి ఇంటికి పోతే ఆ తల్లి ఎంతో రక్తాన్ని ఆ, కాచేసి ఉంటుంది. ఆల్రెడీ బలహీన పడిపోతుంది ఆమె. ఆ రక్తము బలహీనమైపోయింది కాబట్టి ఆమెకి కొంతమంది ఒక ధన రూపంగా కానీ ఇంకొక రూపంగా కానీ ఆమెకు సహాయం చేస్తారు. చేసేసి వస్తాం. మన రోజుల్లో ఈ రోజుల్లో కూడా అది పురిటి స్థానం అని నేను చెప్పింది ఒక 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 పండగలాగా, లేదంటే చిన్న సందర్భం లాగా చేసుకుంటుంటారు. అది సాధారణం. అలాగనే ఇది జరిగి ఉండొచ్చు. కాబట్టి అక్కడ జరిగినటువంటిది ఆరాధన కాదు. స్పెసిఫిక్ సెన్స్లో ఉపయోగించబడలేదు, జనరల్ సెన్స్లో అక్కడ ఉపయోగించబడారు. వర్షిప్ అనే ఉంది, కానీ ఇది వర్షిప్ ఆరాధన చేసినారంటే ఆరాధన చేయలేదు. అది జనరల్ సెన్స్లో చెప్పినటువంటిది. రెండు సెన్స్లు ఉంటాయి. ఆరాధన ఏ సెన్స్లో పడబడింది. కాబట్టి ఏది సేవా కార్యక్రమము,
ఇంకా మీకు అర్థం కావాలంటే అబ్రహాము మనం చూస్తాము. ఆది కాండము 18 అధ్యాయము 1-2 వచనాలలో అబ్రహాము ఎండవేళ ఆయన ఒక గుడారం దగ్గర ఉంటాడు, వాకిట్లో ఉంటాడు. ముగ్గురు మనుషులు అక్కడ కనిపిస్తారు. ఆ ముగ్గురు మనుషులు వచ్చి ఈయన దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు పోసేసి వాళ్ళ సాష్టాంగపడి నేల మట్టుకు వంగి అని చెప్పి అంటాడు. అక్కడ ఆరాధన అని ఉంటుంది, బౌ డౌన్ అని ఉంటుంది అది. ఆయన అయ్యా కొద్దిసేపు మా ఇంటికి వచ్చేయండి, రండి, కాలు కడుక్కోండి, ఆహారం తినండి, కొద్దిగా కొంచెం విశ్రాంతి తీసుకోండి, ఆ తర్వాత మీరు వెళ్ళిపోదు అని చెప్పి అంటాడు. వాళ్ళు వస్తారు, ఆయనకి భోజనం పెడతారు, వాళ్ళు భోజనం తింటారు, తిని వెళ్ళిపోతారు, అబ్రహాంని ఆశీర్వదిస్తారు. అంటే ఇది ఏంటిది ఆరాధన అంటే? ఆరాధనే ఉంది అక్కడ, అయితే అది ఆరాధన కాదు. అంటే ఏంటి అంటే ఇది ఆతిథ్యము చేయుట, ఆతిథ్యము, సేవా కార్యక్రమము, వర్షిప్, జనరల్ సెన్స్ లో వాడబడినటువంటి ఈ రెండు సందర్భాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. కాబట్టి ఇలాగూ కొన్ని జనరల్ సెన్స్ లో వాడబడినటువంటి పదాలు వర్షిప్ అని ఉంటుంది. అయితే ఇది ఆరాధన కాదు. ఇది ఏంటి అంటే సమాజ సేవా కార్యక్రమాలు. సమాజానికి సేవ చేశారు, ఆతిథ్యం చేశారు. అలా మనుషులు మరి తిన్నారంటే మనుషు రూపంలో ఉండేటప్పుడు తింటారు ఆహారం. మనుషు రూపంలో యేసుక్రీస్తు జన్మించినాడు. మనిషి రూపంలో, మనిషి స్వభావంలో ఉన్నప్పుడు, మనిషి మానవుడిగా ఉద్భవించినప్పుడు ఆయనకి ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది. కానీ పరలోకంలో ఉండేటప్పుడు అయి ఉండవు, ఆకలి దప్పులు ఉండవు, ఆత్మస్వరూపిగా ఉంటాయి ఉండవు. కాబట్టి తల్లి దగ్గరకు పోయినారు, బంగారం ఇచ్చారు, బోళం ఇచ్చారు, కానుకలకు సమర్పించారు, సాంబ్రాణి. దీన్ని ఈ మూడు వస్తువుల్ని కొంతమంది దేవునికి వర్తించేటువంటివి అని చెప్పి చెప్తారు. అయి ఉండొచ్చు, కాదంట. అయితే అది ఆరాధించినారా అంటే ఆ, అది కాదు. ఆయన మహిమ చెందిందంటే అది చెందలేదు. సేవా కార్యక్రమాలు చేశారంటే మంచి కార్యక్రమం, మంచి కార్యక్రమం అది. అది చెడ కార్యక్రమం అని కూడా అనటం లేదు. కాబట్టి అలాగూ చేసినటువంటి వాటిని సేవా కార్యక్రమాలు. ఆరాధన అనేటువంటిది సమాజ సేవా కార్యక్రమాలు చేయుట కాదు. ఇది ఆరాధన కాదు. ఏదేది ఆరాధన కాదు? తూర్పు దేశ జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తుకి ఆరాధన చేస్తున్నారు అని చెప్పి అంటారు, అది ఆరాధన కాదు. జనరల్ సెన్స్ లో ఉపయోగించబడినటువంటి ఆ పదము పూజ అనేటువంటిది. అక్కడ సేవా కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా అబ్రహాము ఆతిథ్యం చేశాడు ముగ్గురు మనుషులకు. సేవా కార్యక్రమమే కానీ అక్కడ ఆరాధన అని ఉంటుంది, బౌ డౌన్ అని ఉంటుంది. అంత మాత్రాన అదే ఆరాధన కాదు. అది జనరల్ సెన్స్ లో ఉపయోగించబడినటువంటి సేవా కార్యక్రమాలు మాత్రమే. ఓకే, పూర్తి వివరంగా మనము చూసుకోబోతాం. దేవుని చిత్తం అయితే ఇక ఇప్పుడు రెండు విషయాలు మనం నేర్చుకుందాం. ఆరాధన అంటే ఏమి కాదో అనే అంశంలో మనం కొనసాగుతున్నాం. ఆరాధన అనగా ఆ, ఏమిటి? మానవుడు పొందేటువంటిది ఆరాధన కాదు, దేవుడు పొందేది ఆరాధన. ఇంకొకటి ఏంటంటే ఆరాధన అనేటువంటి సమాజ సేవా కార్యక్రమాలు ఆరాధన కాదు, అది మనుషులు పొందుతున్నారు. ఈ రెండు విషయాల్ని మనసులో పెట్టుకొని ఉంటే దేవుని చిత్తం అయితే నెక్స్ట్ మనము క్లాసులో ఏం చేసుకోబోతున్నామంటే ఈ యొక్క ఆరాధనకు, సేవా కార్యక్రమాలకు డిఫరెన్స్ తెలుసుకోబోతున్నాం. వ్యత్యాసం ఏంటి? జనరల్ సెన్స్లో ఉపయోగించినటువంటి వర్షిప్, స్పెసిఫిక్ సెన్స్లో ఉపయోగించినటువంటి వర్షిప్, ఏంటి తేడా దానికి దీనికి? ఇదేంటి అని చెప్పని మీరు ఆలోచన చేస్తూ ఉండబాకండి, స్టడీ చేయండి. ఆలోచన మంచిదే, తప్పేమంటం లేదు. కానీ ఆ, నేను ఖచ్చితంగా వివరంగా మీకు నెక్స్ట్ క్లాసులో వివరిస్తాను. ఆరాధన కార్యక్రమం అంటే ఏంటి, సేవా కార్యక్రమాలకు ఏంటి, దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి? జనరల్ సెన్స్లో ఆరాధన, స్పెసిఫిక్ సెన్స్లో ఆరాధన, వర్షిప్ అన్నట్టు. అక్కడ వర్షిప్ అని ఉంటుంది, ఇక్కడ వర్షిప్ అని ఉంటుంది. అక్కడ సేవించుట, ఇక్కడ సేవించుట అని ఉంటుంది. సేవ అని ఉంటుంది. వీటికి అర్థాలు దేవుని చిత్తం అయితే నెక్స్ట్ క్లాసులలో మనం నేర్చుకోబోతాం. అప్పుడు దాకా మీరు ఈ వీడియోలు వీక్షిస్తూ ఉండండి, బైబిల్ చదువుతూ ఉండండి. దేవుని కొరకు మనందరము శ్రమ పడదాం, పాటుపడదాం.
ఇతరులకు షేర్ చేస్తాం. ఇలాగ అసలు ఆరాధన అంటే ఏంటో తెలుసుకుంటే సరైనటువంటి ఆరాధన నువ్వు తండ్రికి చేయగలవు, యేసుక్రీస్తుకి చేయగలవు, పరిశుద్ధాత్మకి చేయగలవు. సరైనటువంటి ఆరాధన మీద సరైనటువంటి అవగాహన లేకుండా మనం ఏం చేయలేం. కాబట్టి ఏదైనా కూడా ఒక ఆరాధనే కాదు, ఒక పాటే కాదు, పాట మీద సరైన అవగాహన ఉంటే పాట అంటే ఏందో తెలుసుకుంటే నువ్వు పాట పాడగలవు. ఆరాధన అంటే ఏందో సరైనటువంటి అవగాహన నీకుంటే నువ్వు సరిగా ఆరాధించగలవు. టైప్ ఉంది, కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ సరిగా తెలిసి ఉంటే నువ్వు కంప్యూటర్ సరిగా వాడగలవు. ఏదైనా తెలియకుండా ఏది చేయలేము, తెలిస్తేనే చేయగలము. సరిగా తెలిస్తే సరైనటువంటి ఆరాధన చేయగలము. కాబట్టి ఆరాధన అంటే ఏంటో సరైనటువంటి అవగాహన ఉండి ఆ అవగాహనతో ఆరాధన చేస్తే అప్పుడు దేవునికి చెందుతుంది ఆరాధన. దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు, దేవునికి గౌరవం వస్తుంది, దేవుని సంతోషిస్తాడు. అలా కాకుండా వ్యర్థమైన ఆరాధన చేస్తే అది వ్యర్థమైపోతుంది కానీ దేవునికి చెందదు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుతురు కానీ వారి హృదయం దూరంగా ఉందంటాడు. కాబట్టి దేవునికి అలా బాధ ఉండకూడదు. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు చలో.